మావోయిస్టు పార్టీకి ఏడాది పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కోలుకోలేని స్థాయికి ఆ పార్టీ దిగజారిపోయింది. ఈ ఒక్క ఏడాదిలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఎన్కౌంటర్లలో 42 మంది నక్సల్స్ చనిపోయారు. మళ్లీ మావోయిస్టు పార్టీ పుంజుకుంటుందా? కొత్త రిక్రూట్మెంట్ జరుగుతోందా? ఆ పార్టీ వైపు ఆకర్షణ తగ్గడానికి కారణాలేంటి? అగ్రనేతల వ్యూహం ఏంటి? కొత్త సంవత్సరంలో ఆ పార్టీ అడుగులు ఎటువైపు పడనున్నాయి? మావోయిస్టులకు కీలక ప్రాంతం ఏఓబి. దట్టమైన అడవి, చుట్టూ నీళ్లు, మనుషులు దూరలేని కేకారణ్యం. ఇది వాళ్లకు సేఫ్ జోన్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారింది. అక్కడ వాళ్లు సేఫ్ గా ఉండలేకపోతున్నారని 2 నెలల క్రితం జరిగిన ఎన్కౌంటర్ తో తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు కోతవేటు దూరంలో ఒడిషా రాష్ట్ర పరిధిలోని మల్కాన్గిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లేనరీ సమావేశంపై పోలీసు బలగాల మెరుపుదాడితో పచ్చటి చెట్ల మధ్య నెత్తురు చిందింది. మావోయిస్టుల్ని కోలుకోలేని దెబ్బతీశారు పోలీసులు. సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో మకాం వేసిన మావోయిస్టులు తేరుకునేలోపే పోలీసు బలగాలు అటాక్ చేశాయి. వ్యూహాత్మకంగా అన్ని వైపుల నుంచి గ్రేహౌండ్స్ విరుచుకుపడటంతో నక్సలైట్లకు ప్రతిఘటించే అవకాశం కూడా లేకపోయింది. 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో 2 గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ గాయపడగా కడప పోలీసు బెటాలియన్ కు చెందిన హబీబ్ బాషా ప్రాణాలు కోల్పోయాడు. భారీ ఎత్తున ఆయుధాలు, పదుల సంఖ్యలో కిట్ బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు. 3 AK-47లతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉపయోగించే అత్యాధునిక ఇన్సాస్ రైఫిల్, 4 SLRలు, 3 303 తుపాకులు, తపంచాలు, మందు పాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ పార్టీకి ఓ పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పట్లో కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారన్నది పోలీసుల వెర్షన్. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే చనిపోయాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత తను సేఫ్ గా ఉన్నానని ఆయనే పౌర హక్కుల సంఘం నేతలకు సమాచారం ఇచ్చాడు. సేఫ్ జోన్ అనుకున్న ఏఓబీనే మావోయిస్టులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తప్పించుకునే అవకాశం లేకుండా మావోయిస్టులు తమను చావుదెబ్బ తీసిన బలిమెల దాడికి ఏఓబీలో పోలీసు బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2008లో బలిమెలలో మావోయిస్టుల దెబ్బకి 60 మంది గ్రేహౌండ్స్ పోలీసులు నేల కొరిగారు. అప్పట్లో నక్సలైట్లు అనుసరించిన గెరిల్లా యుద్ధ వ్యూహంతోనే పక్కా ప్లాన్తో మెరుపుదాడికి దిగాయి. ఎప్పటికప్పుడు పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బలపడే ప్రయత్నాల్లో ఉన్న మావోయిస్టులకు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని నష్టమేనంటున్నారు. మావోయిస్టుల జాడ కనిపెట్టేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ దుర్భేద్యమనుకున్న అడవుల్లోకి కూడా చొచ్చుకుపోతున్నాయి పోలీసు బలగాలు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ ఏడాది 12 మంది చనిపోయారు. వీళ్లంతా ఛత్తీస్గఢ్ బోర్డర్లో చనిపోయిన వారే. వారిలో ఒకరిద్దరు స్టేట్ కమిటీ, జిల్లా కమిటీల కార్యదర్శులు ఉన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారన్న సమాచారంతో నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇప్పుడే అక్కడ మకాం వేయటం అంత క్షేమం కాదని భావిస్తున్న మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ నుంచే ఆపరేట్ చేస్తోంది. అయితే మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణలో తగ్గాయన్నది డీజీపీ వెర్షన్. మావోయిస్టు పార్టీలో తెలుగు వాళ్లదే హవా. మొత్తం 230 మంది మావోయిస్టు పార్టీలో కీలక సభ్యులుగా ఉన్నారు. కేంద్ర కమిటీలోనూ 12 మంది తెలుగు వాళ్లే. తెలంగాణకు చెందిన వాళ్లు 140 మంది ఉంటే ఏపీ వాళ్లు 90 మంది దాకా ఉన్నారు. అయితే ఆ పార్టీ వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. యువత ఎక్కువగా ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టడం, విద్య, ఉపాధి కోసం పట్టణాల్లో మకాం వేస్తుండటం లాంటివి మావోయిస్టు పార్టీ వైపు వెళ్లకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇప్పట్లో కోలుకోలేని దెబ్బతగిలిన మావోయిస్టు పార్టీ కొత్త అడుగులు వేసే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. కొత్త ఏడాదిలో రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో జరుపుకోవాలన్న నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్ కూడా వ్యూహ రచనలు చేస్తున్నాయి. మరి కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందో